వెల్కమ్ బ్యాక్ టు కాత్య కిచెన్. ఈరోజు మనం ఎగ్ కారం దోశ వేసుకుందామండి. ముందు దోశ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ అయిన తర్వాత ఎర్రగారం వేసుకోవాలి. దానిపైన కొంచెం చట్నీ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి బాగా స్ప్రెడ్ చేయాలి. కారం అన్నది 2 స్పూన్లు వేసుకొని, చట్నీ అనేది ఒక చిన్న స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేయాలండి. దీనిపైన ఎగ్ కొట్టుకొని వేసుకొని అది కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదేనండి నెల్లూరులో రాధామధు సెంటర్ దగ్గర వేసే ఎగ్ దోశ. స్ప్రెడ్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం. చుట్టూ నూనె వేసుకుందాం. దోశ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం. సైడ్లు కాల్చిన దోశను ఇలా టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఎగ్ కారం దోశ రెడీ.